తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. నమస్కారం అండి. నేను డాక్టర్ ఏ ప్రతాప్ రెడ్డి, చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం. ఈరోజు మేము ఈ 6 లెవెల్లో హెల్త్ అవేర్నెస్ క్యాంప్ అని ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఈ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఎందుకు కండక్ట్ చేయాల్సి వచ్చిందంటే, మాకు రెగ్యులర్గా ఓపీకి అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా చాలామంది పేషెంట్స్ వచ్చి కామన్గా చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఈ మోకాల నొప్పుల గురించి, జాయింట్ పెయిన్స్ గురించి, ఎప్పుడు వస్తాయి, ఎవరికి వస్తాయి, ఇవన్నీను. సో దీన్ని బట్టి మేము అనుకున్నది ఏంటంటే, చాలామంది పేషెంట్స్కి వీటి మీద చాలా డౌట్స్ ఉన్నాయి. వీటిని క్లియర్ చేయాలి అంటే ఇటువంటి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తే పబ్లిక్లోకి ఒక మెసేజ్ పంపించగలం. అంటే ముందుగానే ఈ ఆర్థరైటిస్ని ప్రివెంట్ చేయడం ఎలా అన్నదాని గురించి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే, మనం బోన్ మినరల్ డెన్సిటీ అని అంటే బోన్లో ఎముకల సాంద్రత ఎంత ఉంది అవన్నీ టెస్ట్ చేసి, కొంతమందిని స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, సో ఎటువంటి మెడిసిన్స్ వాడాలి, మోర్ దెన్ మెడికేషన్ కన్నాను ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఇలాగ కీళ్ళ నొప్పుల బారి నుండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండగలరు అనేదే ఈరోజు మా ఎయిమ్ అండి. దీనికోసమని ఇక్కడ దగ్గర ఒక 400 మంది ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యారు. వీళ్ళందరినీ స్క్రీనింగ్ చేస్తున్నాము. ఇవాళ వాళ్ళందరికీ కూడా మోకాల నొప్పుల గురించి అవగాహన సదస్సు మా మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం తరఫున, మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ మెడికవర్ తరఫున, నేను మా సీనియర్ కన్సల్టెంట్స్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి శ్రీధర్ గంగవరపు, వినయ్ అని అందరం వచ్చి వీళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. హలో అండి, నా పేరు డాక్టర్ వినయ్. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్స్. ఓకే, సో నేను వచ్చేసి నా ఎంబీబీఎస్ రంగరాయ మెడికల్ కాలేజ్లో చేశాను. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చేశాను. దాని తర్వాత 1 ఇయర్ ఫెలోషిప్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్ మన సన్షైన్ హాస్పిటల్లో చేశాను, ఇంక్లూడింగ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరిస్ట్. ఈరోజు మేము ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి మెడికవర్ తరపున. సో దీంట్లో మనకి మోకాలు నొప్పి కాజెస్, దాన్ని ఎలా ప్రివెంట్ చేస్తాము, దానికి ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర, ఇవన్నీ మేము ప్రజలతో డిస్కస్ చేయబోతున్నామండి. మా దగ్గర అన్ని కైండ్ ఆఫ్ స్పెషాలిటీస్ ఉన్నాయండి. సో హై రిస్క్ పేషెంట్స్, ఎవరికైతే వేరే కార్డియాక్ రిస్క్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయో అవి కూడా మేము సమర్థవంతంగా డీల్ చేయగలుగుతాం. మాకు స్పెషలైజ్డ్ ఒక ఓటీ ఒకటే, జాయింట్ రీప్లేస్మెంట్కి ఒకటే స్పెషలైజ్డ్ ఓటీ ఉంది. సో ఇన్ఫెక్షన్ రేట్ కానీ పేషెంట్ కేర్ కానీ చాలా ఎక్కువ బాగుంటుంది. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీధర్ గంగవరపు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ ఎంవిపి విశాఖపట్నం. సో ఈరోజు మనం మెడికవర్ హాస్పిటల్ ఎంవిపి విశాఖపట్నం వాళ్ళ ఆధ్వర్యంలోని మోకాల నొప్పుల నివారణ అవగాహన సదస్సు అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో మనం ముఖ్యంగా గమనించినట్టయితే ఈ రోజుల్లో వచ్చిన మార్పు అంటే మన యొక్క జీవన విధానం అయితే ఏదైతే ఉంటుందో, మన తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో, మనం చేసే పనులు లేదా మన యొక్క శారీరక వ్యాయామం ఏదైతే తగ్గిపోయి ఉన్నదో, దీనివల్ల మనకు వచ్చే మోకాల నొప్పులు అయితే కానీ మిగతా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వీటి గురించి మనం అవగాహన కల్పించి, ముఖ్యంగా మనం చూసినట్టయితే 100లోని సుమారు ఒక 60 నుంచి 70% మంది మోకాల నొప్పులతో బాధపడటం జరుగుతుందండి. పాత రోజుల్లో మనం చూసినట్టయితే ఇదివరకు ఓన్లీ ముసలి వయసులో అంటే వయసు పైబడిన వాళ్ళే ఈ మోకాల నొప్పులతో బాధపడేవారు. బట్ ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళు అంటే 20-30 సంవత్సరాల వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ మోకాల నొప్పులతో బాధపడటం జరుగుతుంది. సో వీళ్ళల్లోని ఎందువల్ల అతి పిన్న వయసులోనే మోకాల నొప్పులు రావడం జరుగుతుంది, దీనివల్ల వాళ్ళు భవిష్యత్తులో పడే ఇబ్బందులు ఏంటి, దానివల్ల వాళ్ళు జీవనశైలి విధానం తేడా ఏమిటి, దీనివల్ల వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్స్, దానికి అయ్యే వ్యయభారం, కుటుంబంలో వచ్చే మార్పులు, ఇవన్నీ మనం గమనించి చిన్న వయసులోంచి మొదలైన మోకాల నొప్పులు మరియు బాగా అరిగిపోయిన మోకాల నొప్పులతో బాధపడుతున్న పెద్దవాళ్ళైనా సరే, ఏ వయసు వాళ్ళకైనా సరే మోకాల నొప్పులు నివారించడం ఎలాగా, అలాగే మోకాల నొప్పులు వచ్చినప్పుడు దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాగా, అలాగే మోకాలు బాగా డ్యామేజ్ అయినా సరే దాన్ని మనం సరి చేసుకొని మనం ముందులాగే మన జీవన విధానాన్ని మనం ఎలాగ కంటిన్యూ చేయొచ్చు అన్నది ఈరోజు ఈ అవగాహన సదస్సులో మనం చర్చించడం జరుగుతుందండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ అరుణ్ కుమార్, మెడికవర్ హాస్పిటల్ ఎంవిపికి యూనిట్ హెడ్ అండి. ఈరోజు ఈ మోకాల నొప్పుల అవగాహన సదస్సు పెట్టడానికి ముఖ్య కారణం, చిన్న వయసు నుండే మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఒక అవగాహన క్రియేట్ చేయడానికి మా అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీధర్ గారు, డాక్టర్ వినయ్ గారు ఈరోజు అందరినీ చైతన్యవంతం చేయడానికి వచ్చారు. ముఖ్యంగా మేము కీళ్ళ నొప్పుల నివారణ
మరియు ఆ ట్రీట్మెంట్ కానీ ఏదైనా కానీ అన్ని విధాల 360 డిగ్రీ ట్రీట్మెంట్ చేసే దీంట్లో మెడికవర్ అత్యున్నత స్థాయిలో ఉందని తెలియజెప్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.